భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఇప్పుడు సీట్లు కేటాయించడం, తెలుగుదేశం వాళ్ళు 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు ఇచ్చారు జనసేనకి. అది బాగానే ఉంది. అది బాగుందంటే బాగోలేదు, కానీ ఓకే, సరిపెట్టుకున్నారు పాపం. తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏరియాస్కి ఇతనికి జనసేనకి ఇచ్చారు అన్నది కూడా చాలా చాలా కాంట్రవర్షియల్గా ఉందండి. అంటే లాస్ట్ టైము 10,000 11,000 వచ్చిన అనకాపల్లి నియోజకవర్గం ఈ మన వీళ్ళకి ఇచ్చారు, ఎవరికి, జనసేనకి ఇచ్చారు. లాస్ట్ టైం 30,000 40,000 వచ్చినవన్నీ కూడా ఇప్పుడు 42,000 రాజమండ్రిలో. రాజమండ్రి రూరల్ ఎవరన్నా కందుల దుర్గేష్, ఆయనకి ఇప్పుడు బీజేపీతో అదే బీజేపీ కాదు, టీడీపీతో పొత్తు కలిపి ఉంటే అతను గ్యారంటీ గెలిచేవాడు. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఆయన మరి ఆయన ఊరుకుంటాడు, ఆయన ఊరుకోడు. దాంతో ఈయనేమో తాడేపల్లిగూడెం పంపించారు కందుల దుర్గేష్. సో ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడుంది అన్నదంటే, మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడే, కానీ అతను ఎంతసేపు అడ్వైజర్స్ మీద చాలా ఎక్కువ రిలే అవుతాడు. మెయిన్ అడ్వైజర్ అతనికి నాదెండ్ల మనోహర్. అతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన అతను. మరి ఇతను ఎలా పెట్టుకున్నాడో అడ్వైజర్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ క్యాస్ట్ పెట్టుకోకూడదు. కాకపోతే అతనికి లీనియన్స్ ఎప్పుడు కూడా అటే ఉంటుంది కదా, ఆయన మొగ్గు అటే చూపిస్తాడు కదా. ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్, ఆంధ్ర పాలిటిక్స్ అంతా క్యాస్ట్ బేస్డ్ అండి. దాన్ని ఒప్పుకోవాలి. మనం దాచి పెట్టుకోవడానికి, సిగ్గుపడడానికి లేదండి. ఆంధ్ర పాలిటిక్స్ నాకు తెలిసైతే ఎప్పటి నుంచో కమ్మ, రెడ్డి, కాపు, రాజు, మిగతా అంటే బీసీ వాళ్ళు, అది ఈ క్వశ్చన్ మీదే నడుస్తున్నారు. మరి దాన్ని మరి నిస్సిగ్గా చెప్పుకోవాలి, తప్పదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం పవన్ కళ్యాణ్ చీఫ్ అంటే రాజు అనుకుందాం ఆ పార్టీకి. ఆయన మంత్రి కింద ఎవరు పెట్టుకోవాలండి? సరైన అడ్వైజర్ పెట్టుకోవాలి. ఆ మంత్రిని అవతల రాజ్యానికి చెందిన వాడిని పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది కదా. ఏమంటారు? బేసిక్గా రాజు పరిపాలన చేయకూడదండి. అది పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే వెళ్తున్నాడు. అతను యాజ్ అ లీడర్, ఒక మాస్ పోలింగ్ లీడర్ వెళ్ళిపోతాడు చూసుకుని. ఆయన పని అదే, మాస్ని పుల్ చేయడం, ప్రజల దగ్గర ఓట్ గ్రాబింగ్ కెపాసిటీ అది ట్రై చేయడం. కాకపోతే కరెక్ట్ అడ్వైజర్స్ ఉండాలండి. వాళ్ళు ఒక్కడి మీదే ఆధారపడాడు, ఇంకోపాడు ఒక అడ్వైజర్ మీదే ఆధారపడడం తప్పు. 2-3 అడ్వైజర్స్ సరైన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళందరూ కలిపి ఏం చెప్పారో విని ఎవడు బాగా చెప్తాడో ఇతను డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రాజుకి ఒకటే మంత్రి అంటే అది కరెక్ట్ కాదు. సో నా ఉద్దేశంలో యూ షుడ్ హ్యావ్ 3 to 4 అడ్వైజర్స్ పెట్టుకుని వాళ్ళలో మంచి అడ్వైజ్ ఎవడిచ్చాడు డిసైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కరెక్ట్ పద్ధతి. కాకపోతే ఇతను టోటల్లీ డిపెండెంట్ ఆన్ నాదెండ్ల మనోహర్ ఎంత మట్టుకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు. ఆయన ఇప్పుడు నేనైతే కరెక్ట్ అడ్వైస్ ఫర్ పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇచ్చేవాడంటే, టీడీపీతో కాదు, బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. అంతేగాని నేను వెనకాల ఉంటాను, జగన్ ఓడిస్తాను, బాబుని గెలిపిస్తాను, ఇదేంటంటే ఎప్పటికీ సీఎం అవుతాడు, ఎప్పటికీ ఈ ఓటేసే అట్లా ఓట్ బ్యాంక్ అంతా కూడా వాళ్ళు కాపు సామాజిక వర్గం ఉంది కదా, వాళ్ళు ఎప్పటికీ లైమ్లైట్కి వస్తారు. ఇప్పుడు మెజారిటీ ఈ కమ్యూనిటీ కాపులు, వాళ్ళు ఇప్పటిదాకా పవర్ గ్రాప్ చేసుకోలేకపోతున్నారు. ముందు చిరంజీవి వచ్చాడు, చిరంజీవి వచ్చి అతను ఏదో కొన్నాడు, ప్రజారాజ్యం అన్నాడు, 18 ఎమ్మెల్యే సీట్ల దాకా ఉమ్మడి ఆంధ్రాలో గెలుచుకున్నాడు పాపం. అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అయిపోయాడు. సో బేసిక్గా వీళ్ళు నన్ను అనుకోవడం మనీ దగ్గర కొంచెం భయపడుతున్నారండి.
మనీయే కాదు, బేసిక్గా మనీ ఆటోమేటిక్గా వస్తుందండి. నేను లీడర్ని, నా మనీ ఉన్న పార్టీ క్యాండిడేట్స్ వస్తారు, ఎదురారండి. ఇతను ముందుకు తీసుకెళ్ళి ఐఎమ్ ద సీఎం క్యాండిడేట్ అని చెప్పమనండి, ఇప్పుడు సీన్ మారిపోద్దండి. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి ఎవరు, మ్, పవన్ కళ్యాణ్. బీజేపీతో పెట్టుకుని బీజేపీకి ఇక్కడ ఎలాగే సీఎం క్యాండిడేట్ ఎవడో లేడు, వాళ్ళు ఒప్పుకుంటారు సీఎం క్యాండిడేట్ నువ్వే రాబోదు. వాళ్ళు బీజేపీకి మొత్తం ఇండియాలోనే స్ట్రెంగ్త్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా బాగానే వస్తుంది. సో అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే, నాకు బేసిక్ కారణం అయితే నాదెండ్ల మనోహర్ కనబడుతున్నాడు. నాదెండ్ల మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎక్కువగా నమ్ముతున్నారేమో అనిపిస్తుంది నా ఉద్దేశం. సో అది అవి ఆ స్ట్రాటజిక్ ఇదే మన రాజకీయ పరంగా అతను కొంచెం అంటే మన టీడీపీ వాళ్ళ తెలివితేటలు చాలా ఉంటాయండి. టీడీపీ శ్రేణులు అందరూ, ముఖ్యంగా బాబు గారు ఈ విషయంలో ఏ పార్టీకి వెళ్ళినా, మీకు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ప్రేషిష్యుడు, అదే మన తెలంగాణ కాంగ్రెస్, అలా ఏ పార్టీలో అయినా మీకు టీడీపీ తాలూకు వేరే అభిమానులు ఉంటారండి. అది అతని గొప్పతనం మరి అనుకోవచ్చు, ఎందుకంటే యాజ్ ఎ గ్రేట్ లీడర్ మేబీ అతను అలా కన్విన్స్ చేయగలుగుతాడు పీపుల్, అని అది అనుకోవచ్చు. ఇట్ కుడ్ బి టేకెన్ ఎస్ అ పాజిటివ్ పాయింట్ బాబు. కానీ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ పాయింట్ అంటే, ఇప్పుడు ఏ పార్టీలో అయితే చేరారో వీళ్ళు ఆ పార్టీని ఎదగడం, అది బాధ. ఇప్పుడు మన సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, వాళ్ళందరూ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీకి. కాకపోతే వాళ్ళు లాయల్టీ అంతగా టీడీపీకే ఉంటుంది, బీజేపీతో లాయల్టీ తక్కువ ఉంటుంది. సో అది కొంచెం మంచిది కాదు. వాళ్ళ లీడరు, పాత లీడర్ మీద అభిమానం ఉండడం తప్పులేదు, అబ్సల్యూట్లీ నో నో ప్రాబ్లం, నో దానివల్ల ఒక ఒక గ్రేట్ లీడర్ ఉన్నాడంటే వాడి మీద అభిమానం ఉంటుంది, తప్పే ఉంది. ఎన్టీ రామారావు అంటే నాకు ఇప్పటికే అభిమానం, అందుకే బాబు అంటే మాకు కిట్టదు, ఎందుకంటే ఎన్టీ రామారావు దెబ్బేశాడు. ఆ టైంలో ఎన్టీ రామారావు గారిని ఈ కంటిన్యూ చేసి ఉంటే కొంచెం తెలివితేటలుగా, ఈ దేవిగౌడ అలాంటి పరికరాలు అందరూ ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. ఎన్టీ రామారావు గారు కానీ ప్రైమ్ మినిస్టర్షిప్ మంచి ఛాన్స్ అండి, ఫస్ట్ ఛాన్స్ ఆయనకే ఉండేది ఆ టైంలో. చంద్రశేఖరు, దేవిగౌడ వాళ్ళందరూ 6 నెలలు 3 నెలలు చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు కానీ ఎక్కింటే ఆ టైంలో సీఎం కింద బాబు ఉండేవాడు. మంచి అవకాశం మిస్ అయిపోయాడు బాబు, నాకు చెప్తే నేను నా ఉద్దేశంలో. ఏదో తొందరపడిపోయి సీఎం అయిపోయాడు కానీ ఆయన్ని పడగొట్టి చాలా పొరపాటు చేశాడు. ఆయన జాగ్రత్తగా ఆయనతో పాటు ఉండుంటే సపోర్ట్ కింద ఆయన గ్యారంటీగా పిఎం అయ్యేవాడు. పిఎం ఏమిటంటే మన ఆంధ్రాకి, దేవిగౌడ కర్ణాటకకి ఒక 6 నెలలు ఏం చేశాడు అంతకంటే ఎక్కువ చేసేవాడు. తర్వాత మనిషి కూడా మొత్తం ఇండియన్ ఓవరాల్గా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో, మంచి ఉద్దేశం ఉందండి. ఎన్టీ రామారావు గారు అతని రాముడు కృష్ణుడు వేషాలు వేసి కొంత రాముడు కృష్ణుడు కింద అయిపోయాడు, రాముడిలాగా అయిపోయాడు నాకు తెలిసి. ఎందుకంటే తిరుపతిలో నాకు తెలిసి వెంకటేశ్వర మహత్యం సినిమా వచ్చిన తర్వాత వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళి తిరుపతి గుండె కొట్టించుకుని వెంటనే ఎన్టీ రామారావు గారిని దర్శించుకునేవారు అందరూ. అదొక ఆనవాయితీ అయిపోయింది. అలాగే అతను ఎంత బిజీగా ఉన్నా కూడా అంత పొద్దున్నే వెళ్ళిపోయారు పాపం. వెళ్ళిపోతే అతని ఇంటి బాల్కనీలోకి వచ్చి అందరికీ చేతులు ఊపేసి పంపించాడు. అదండి ఆయన గొప్పతనం. సరే, ఆయన్ని దెబ్బ కొట్టడం వల్ల అతను మన స్టేట్కి తీరని ద్రోహం చేశారు. అతను కూడా బాగా నష్టపోయారు నన్ను అడిగితే. చంద్రబాబు సీఎం ఎలాగయ్యేవాడు, ఈయన పీఎం అయిపోతే చంద్రబాబు కదా సీఎం. సరే అండి, మనం డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్ అగైన్. పాయింట్ ఏమిటి అంటే, నాదెండ్ల మనోహర్ వల్ల పాపం పవన్ కళ్యాణ్ ఎదుగుదలకి కొంచెం గడ్డు కాలం వచ్చింది. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా బయటకు వచ్చేసి టీడీపీ పొత్తు నుంచి బీజేపీతో చేరి చేస్తే అతను ఎక్సలెంట్ ఛాన్స్, హీ మే ఈవెన్ బికమ్ ద సీఎం ఆఫ్ ఆంధ్ర వెరీ సూన్ అని నేను అనుకుంటున్నాను.
మీ అభిప్రాయాలు మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.